తర్వాత మళ్ళీ మోరిస్ ఫ్రిడ్మన్ ఇలా అన్నాడు, స్వామి రామదాసుకి తనకి అయిన సంవాదాన్ని భగవాన్ ఎదురు ఏకరువు పెట్టాడు. ఆయన స్వామి రామదాస్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వచ్చిన తర్వాత అతనికి రామదాస్కి అయినటువంటి సంవాదాన్ని భగవాన్ ముందే ఏకరువు పెట్టాడు. ఏమనంటే, స్వామి రామదాసు తమకి ఇంకా జన్మలు లేవు అన్నారు భగవాన్. ఫ్రిడ్మన్ ఆయన అడిగాడట, మరి పునర్జన్మల గురించి ఎవరు గాని వ్యగ్రులు కారెందుకండి? ఇప్పుడు మనందరం ఉన్నాము, ఎవరు కూడా రేపు చచ్చిపోతే నాకు ఏ జన్మ వస్తుందో, నేను ఏమైపోతాను, ఎందుకు ఎవరు బెంగ పెట్టుకోరు అని అడిగాడట. మనకి ఏమైనా బెంగలున్నాయి ఇప్పుడు? లేవు కదా. మరి ఎప్పుడైనా ఉండేది ఆ రాముడేనయ్యా. అత్తయ్య ఉండగా బెంగ ఎందుకు అత్తయ్య? అప్పుడు ఎప్పుడైనా ఉండేది ఆ రాముడే. ఆ రామునికి ఈ అన్వేషణ అంతా ఆయనకే కదా. ఇప్పుడైనా ఈ జన్మలోనైనా మరి జన్మలోనైనా ఇంకో జన్మలోనే ఉన్నది రాముడే. అది ఎప్పుడు వెతికినా ఆయన్ని వెతకడమే తప్ప ఇంక దేన్ని వెతుక్కోవాలి గనక ఆ రాముడి కోసమే అన్వేషణ. సిద్ధి తగ్గ అందమే రాముడు దొరికాడు, ఇక ఆనందమే. అట్టి రామలీలలు ఎన్ని మార్లు జరిగితే ఏమిటట, ఎందుకు కాదంటావు? ఎన్ని జన్మైనా ఏ జన్మలోనైనా రాముడే కదా, ఎక్కడైనా రాముడే కదా, ఎప్పుడైనా రాముడే కదా. రాముడిలోనే కదా ఉంటా. మరిచేవు గాని విడిచేవా ఏమిటి? ఎన్ని జన్మలైతే ఏమిటి? సరేలే, ఎన్ని జన్మలు జరిగితే మాత్రం కాదనడం ఎందుకు? రామదాసులది సరి అన్నారు. రామదాసులు ఇలా చెప్పారండి అన్నాడు. అవును, అది ఒక ఆట, అది ఒక ఆనందప్రదం, అది కూడా ఒక లీలే, ఒక ఆటే. ఈ ప్రాతికూల్యం అనవసరం, దాన్ని కాదు అని ఎదుర్కోవడం ఎందుకు? ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా కష్టమైన సుఖమైన బాధ అయినా కదా, ఏదైనా పరమాత్మని విడిచిలేదు కదా. లేదు. అది ఎదిగితే ఇది అవును ఇది కాదని అనుకోవడం ఎందుకు? కాబట్టి ప్రాతికూల్యం అనవసరం కదూ. రాముడు తనలో లీనమయ్యాడు, తనలో తాను లీనమయ్యాడు. ఆ ఐక్యం తనకెంతో హాయి కూర్చింది. రామదాసు తన ఆత్మారాముల్లో తాను లీనమైపోయాడు. ఉన్నదా నేనెక్కడున్నాను అని. అదే అప్పుడు తామిద్దరూ ఒకటే. కానీ రామదాసు ఉన్నాడు, రాముడు ఉన్నాడు. మళ్ళీ బయట చెప్పాలంటే అవును, వారి ఐక్యం కూడా ఉంది, కలిసే. అమ్మ నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, ప్రపంచము ఉంది కదా, ఆ బ్రహ్మము ఉంది, పరబ్రహ్మము ఉంది, ప్రపంచము ఉంది కదా, నీవు నేను అనే జీవజాలము ఉంది కదా, రెండూ కలిసే ఉన్నాయి. ఐక్యం కూడా ఉంది కదా, లేవుగా లేవు. బొమ్మలు తెరని విడిచిలేనట్లు చిత్రం వస్త్రము మీద గీయబడిన బొమ్మలు వస్త్రమును విడిచిలేనట్లు సమస్తము ఆ బ్రహ్మమునందే కదా ఉంటా. ఐక్యం కూడా ఉంది కదా, దానివల్ల ఆనందము కూడా గుర్తిస్తే అదే ఆనందం, అదే నిత్యము. రామదాసులు ఈ సంవాదాన్ని గురించి శ్రీ భగవాన్ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు ఫ్రిడ్మన్. రామదాసు ఇలా చెప్పారండి, మీ అభిప్రాయం ఏమిటి భగవాన్ అని అడిగాడు ఫ్రిడ్మన్. ఇప్పుడు భగవాన్ అన్నారు, ఇదిగో ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఎంత నిజమో వారు చెప్పింది అంతే నిజం. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇది ఎంత సత్యం అదే అంతే సత్యం. అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఎలాగైనా అనంత బ్రహ్మంలో బ్రహ్మమే అయి ఉన్నారు, రెండోది లేదు. రెండోదిగా కనిపిస్తున్నా ఉన్నది ఒకటే. ఇప్పుడు ఈ జరుగుతున్నది కూడా నిజమే, ఇప్పటికి నిజమే. వారు చెప్పింది కూడా అంతే అన్నారు. అంటే ఇప్పుడు ఏమిటింతకీ తేలింది? ఉన్నది బ్రహ్మం, ఉన్నది రాముడు ఉన్నాడు కదా, రాముణ్ణి పొందగోరు సాధకుడున్నాడు, అనంత విశ్వం ఉంది, నానా రకాల రూపాలు ఉన్నాయి. దానికి ఆధారముగా
మరి చిత్రములకు ఆధారము తెర అయినట్లు పరమాత్మ ఆధారంలోనే పరమాత్మలోనే ఇవన్నీ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి, జరుగుతున్నాయి. ఏవి కనిపించి ఏవి జరుగుతున్నా ఆ బ్రహ్మమును పరమాత్మను విడిచి లేవు. ఇది సరేనా అని అడిగాడు అతను. ఇప్పటికి నిజమే. ఇదంతా ఎప్పుడూ నేను అని అన్నప్పుడు, అన్ని ఉన్నాయని అనుకున్నప్పుడు నిజమే. అనుకునేవాడు ఈ భగవాన్ ఇది ఇక్కడ దొరుకుతారు మనకి, అవునా? ఈ అనుకునేవాడు ఉన్నంతసేపు నిజమే. అంతే. ఎవరాన్ని చూస్తే వీడే లేడు, దాంతో పాటు ఇవి కూడా లేవు. మరి ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఎంత నిజమో ఆయన చెప్పింది అంతే నిజము అనేసారు. అప్పుడు ఫ్రిడ్మన్ అన్నాడు, నిద్ర ఒక మరుపు, జాగ్రత్త మనః ప్రవృత్తి. నిద్ర ఒక మరుపు భగవాన్. ఈ మెలుకు చూస్తే మనసు యొక్క వ్యవహారము. నిద్రలో మనసు సన్నద్ధ స్థితిలో ఉంటుంది, అవునా అన్నారు. నిద్రలో మర్చిపోయామండి, అవునా? ఈ మెలకువలో మనసు యొక్క వ్యవహారాలంతా జరుగుతున్నాయండి. నిద్రలో ఈ మనస్సు ఏం చేస్తుందంటే ములిగి ఉంటుంది, ఏ క్షణంలోనైనా రావడానికి సిద్ధంగా ఉంటుంది అన్నాడు ఫ్రిడ్మన్. కాబట్టి కదా లేచొస్తుంది. అయితే ఇంతకీ మరి నిద్రలో నువ్వులేవా? ఒక మరుపును, ఒక నిద్ర, ఒక మనస్సు కదా ఉన్నాయంటున్నా, మరి నువ్వు లేవా నిద్రలో అన్నారు భగవాన్. అప్పుడు ఫ్రిడ్మన్ అంటున్నాడు, ఉన్నాను, కానీ విస్మృతిలో, మరుపులో ఉన్నాను. ఈ మరుపుకి ఆ రెండవ స్థితి అయిన మనః ప్రవృత్తి, దానిలోనూ తాను అవిచ్ఛిన్నంగా ఉన్నాననే మనసుకి ఒక సాక్షి కావాలి కదా. ఆ నిద్రలోను ఏమీ తెలియని ఆ నిద్రలోనూ, ఇప్పుడు ఏవో ఉన్నాయని మనసు యొక్క ప్రవృత్తిలోనూ అవిచ్ఛిన్నంగా ఉన్నాను అనే మనసుకి ఒక సాక్షి కావాలి. ఎప్పుడూ ఉన్నాను, ఏమీ తెలియకుండాను ఈ మెలకువలో ఉన్నాను, మనో వ్యవహారాలకును అనేటువంటి సాక్షి ఒకడు కావాలి కదా. అవునా? ఉన్నాను అన్నాడు. అప్పుడు భగవాన్ అన్నారు, ఎవరు ఆ సాక్షి? పరికించడానికి విషయము, ఒక కర్త ఉండాలిగా. సాక్షి ఎవరు అని చూడడానికి ఒక విషయము ఉండాలి, దాన్ని పరికించడానికి ఒక సాక్షి ఉండాలి కదా. మరి ఇవి కూడా మనస్సు కల్పించినవే. ఆ విషయాలు మనసే, ఆ సాక్షి మనసే. ఈ సాక్షి భావం సైతం మనస్సులోనిదే. మనస్సు ఏం చేస్తుందంటే సగం సాక్షిగాను, మిగతాది విషయాలుగాను తను తానే విభజించుకుంటుంది. అదే మరుపుకి సాక్షి ఉంటే వాడు అట్లు సాక్ష్యం చెప్పాడా? మరుపుకి కనుక సాక్షి ఉంటే అట్లు సాక్ష్యం చెప్తాడా? మరుపుకి సాక్షి ఎవరు? కాబట్టి విస్మృతికి సాక్షి కావాలి అన్న తలంపు నీది. నేను నిద్రలో మరిచి ఉన్నాను అని చెప్పడానికైనా ఎవడొకడు ఉండాలి కదా అన్నావు కదా ఇందాక నువ్వు. అని చెప్పడానికి సాక్షి కావాలి అంటున్నావు. విస్మృతికి సాక్షి కావాలి అన్న తలంపు నీది, లేచి వచ్చి నీది. ఆ సాక్షి ఎవరు? నేను అంటావు మళ్ళీ. ఆ నేనెవరు అని మళ్ళీ చెప్పవలసి ఉంది. కాబట్టి నిన్ను నువ్వు అహంకరణగా భావించుకొని నేను అంటావు. ఈ అహంత నేనేనా? ఈ నేను అన్న తలంపు రూపమైన ఈ అహంకారం నేనేనా? నీవనే సాక్షి అదేనా? అది ఎలా సాక్షి అవుతుంది? దొంగే పోలీసు వేషం వేసుకుంటే. ఈ మాట్లాడేది మనసు కాదు మరి. ఇకనే సాక్షిని అంటున్నావు. ఎవడి సాక్షిని వాడిని కూడా అడగద్దు. అలా నెగ్గదీక అదే పోలీసు వేషం, అదే దొంగ వేషం వేసుకుని ఆడేస్తుంది.
ఈ మాట్లాడేది కూడా మనసే. తనకి తానే సాక్షిగా ఎలాగూ కాదు, తానే విధించుకున్న పరిధిలో మనస్సుకి మరుపుకి ఒక సాక్షి ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు. మళ్ళీ ఆ మనసే ఒక సాక్షి, నేను సాక్షిగా ఉన్నాను, నిద్రలో ఏమీ లేకుండా ఉన్నాను అంటుంది. కాబట్టి ఆ సాక్షి నేనేనని కూడా అంటావు. విస్మృతిని పరికించేవాడు మరుపుని, అవునా? ఆ మరుపును తాను చూస్తున్నాను అనాలి. అట్టి స్థితి తనకి ఆపాదించుకునేంత ఉద్ధతి ప్రస్తుత మనస్సుకి లేదు. అదే ఇద్దరిని కూడా నేను చూస్తున్నాను అని చెప్పాలి. అదే అలా చెప్పే స్థితి మరి నీ మనసుకుందా ఇప్పుడు? లేదు కదా, లేదు. ఊరికే చెప్పేసి నేను సాక్షిని, నేనున్నానని నాకు తెలుసు అంటుంది. అదే దానికి తెలిసిన మాటలు కాదని దొంగ మాటలు. అక్కడ వచ్చి స్టోరీస్ చెప్తుంది. మరి దాన్ని నమ్మేసి నాకు ఈ అనుభవం కలిగింది, ఆ అనుభవం కలిగింది, దానిని నేను ఎరుగుదును, దీనిని నేను ఎరుగుదును అంటావు. అదే అదే ఇవన్నీ నీ మనసు చెప్పిన దొంగ మాటలు. ఈ పక్షం సమర్థించలేము దీన్ని. ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు, దాన్ని సమర్థించలేము. ఎందుకంటే చైతన్యానికి ఎల్లలే లేవు, హద్దులేము. దానికి ఎల్లలు విధిస్తే వచ్చే అనర్థమే ఇది. అఖండ చైతన్యానికి హద్దులే లేవు. అటువంటి హద్దులు లేని చైతన్యానికి ఒక హద్దుని విధించి నేను తెలుసుకుంటున్నాను, నేను తెలుసుకోవడం లేదు కదా అని ఒక నేను ద్వారా ప్రకటింపబడుతూ ఉండడం వల్ల వచ్చిన అనర్థాలు ఇవి. అర్థమైందా? అర్థమైంది. నిజంగా సాక్షి కావలసిన విషయం అక్కడ ఏమీ లేదు. అది తత్, అది కేవలము స్థితే సుమా అన్నారు భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకుడైనటువంటి ఫ్రెడ్మన్ యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు భగవంతుడు. ఆ ధామం ఏమిటి స్వామి? అది శుద్ధ చైతన్యానికి అవ్వలి పరబ్రహ్మష్ట. శుద్ధ చైతన్యానికి కూడా అవతులుందా? అది తద్ధామ అన్నాడుగా అన్నాడు మహర్షి. అవునవును అన్నారు. దాన్ని నివర్తంతే అన్నారండి. అంటే అజ్ఞానం చేత మళ్ళా కప్పబడింది అనా? గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నారు కదా. అది అజ్ఞానము చేత కప్పబడి ఉంది, అది తొలగితే ఉన్నదేదో అదే నా ధామము అన్నారు ఆయన. ఆ ధామం ఏమిటి? అది శుద్ధ చైతన్యానికి కూడా అవ్వలిది అయిన పరబ్రహ్మ స్థితి అన్నారు ఆయన. అప్పుడు భగవాన్ అవును, మరి నన్నివర్తంతే అంటే అజ్ఞానం చేత మళ్ళా కప్పబడదనా? జ్ఞానం చేత మరలా కప్పబడదు అనేగా. మరి ఒక్కసారి గనక అది నివర్తింపబడితే మళ్ళీ కప్పబడదు అనే అర్థం. దానికి అవును అన్నారు భగవాన్. ఇప్పుడు ఆ పుచ్చకుడు అంటున్నారు, దాని తాత్పర్యం విశ్వ చైతన్య స్థితి మాత్రమే అందుకున్నవారు, అజ్ఞానపు పట్టు వదలని వారు అన్నమాట. అంటే ఏమిటంటే విశ్వ చైతన్య స్థితిని మాత్రమే అందుకున్నారు. అంతా విశ్వం, అంతా విశ్వేశ్వరుడే, ఆ అఖండ చైతన్యమే అన్న వరకు వెళ్ళిన వాళ్ళదే అది. ఇంకా వాళ్ళ అజ్ఞానపు పట్టు వదలలేదన్నమాట అన్నారు. అర్థమైంది? విశ్వ చైతన్య స్థితిని మాత్రమే, విశ్వమంతా పరమాత్ముడే, విశ్వం విష్ణు, అందరిలో అన్నిట్లో పరమాత్ముడే ఉన్నాడు, అంతా నేనే, నేనే అంతా అన్న స్థితి వరకు వెళ్ళారు వాళ్ళు. కానీ వాళ్ళ అజ్ఞానపు పట్టు వదలలేదన్నమాట అన్నాడు అతను. మనిషి అన్నారు, బ్రహ్మలోకంతో సహా ఎల్ల లోకాలు పునర్జన్మ తప్పించజాలేవి కావు. ఏ లోకంలోకి నువ్వు వెళ్ళినా సరే, తద్ధామ, ఏదో ధామం అంటున్నావు కదా, ఏ లోకమైనా సరే పునర్జన్మని తప్పించజాలేవి కావు అన్న వాక్యానికి అర్థం ఇదే.
మళ్ళీ పునరావృత్తి మళ్ళీ తప్పదు. ఆ, భగవద్గీత శ్లోకంలో నన్ను చేరిన మరి పుట్టుక లేదు, ఇతరులందరూ బంధితులే, నన్ను చేరని అందరూ బంధితులే అని ఉంది కదా. మరొకటి గత్వా అంటే పోయి అనే పదానికి నువ్వు గుర్తించడం లేదేమిటి అంటే గతి ఉంది అనే కదా. గత్వాన నివర్తంతే అన్నాడు అంటే పోయింది అంటున్నారు. పోయింది అన్న పదాన్ని గుర్తించు. ఏ ఏ లోకాలకి నువ్వు చేరినా మళ్ళీ ఆ లోకపు అనుభవాలు పోయిన తరువాత మళ్ళీ నువ్వు రావాల్సిందే. అంచేత గతి ఉన్నది అనే కదా. అవును. గతి కలదు అని నమ్మినంత కాలము పునరావృత్తి అంటే తిరిగి రావడం ఉన్నట్లేగా. వెళ్ళావు అంటే కొంతకాలం ఉంటావు, వస్తావు. వెళ్ళావు అంటే మళ్ళీ వెళతావు. అంటే ఈ పునరాగతి జన్మని సూచిస్తోంది కదా. అసలు ఇంతకీ పుట్టుకంటే నువ్వేమనుకుంటున్నావు? అహంకరణ పుట్టుకే పుట్టుక. పుట్టుకే ఎచ్చటికైనా పోక తప్పదు, అదే తిరిగి రాక తప్పదు. కాబట్టి ఈ పదాల జాలాన్ని వదిలేసి ఉన్నట్లుండు. నేను అన్న తలంపే కదా వీటిలన్నిటికీ కారణం. ఈ పదాలన్నీ వదిలే ఉన్నట్టు ఉండు. నీవెవరువో చూచి ఆత్మలో నిలకడ చెందు. అప్పుడు నీకు ముక్తి, పుట్టుక, దాని నుంచి రాకపోకలు, తిరిగి రావడాలు, వీట్ల గురించి అప్పుడు తెలుసుకుంది గాని అన్నారు. అప్పుడు ఆయన నిజమే నిజమే ఈ సత్యాన్ని ఎన్ని మార్లో విన్నాను, కానీ అది నన్ను వంచి మళ్ళీ తిరుగుతోంది చూడండి భగవాన్. ఎన్నిసార్లు చెప్పారు భగవాన్, అందరి దగ్గర విన్నాను ఇదే మాట, అయినా సరే అది నన్ను వంచేసి మళ్ళీ ఇలా తిరుగుతోంది. దాన్ని మర్చిపోవడం అందువల్లే, మర్చిపోయినందువల్లే కదా ఎంత వచ్చింది. అదే అమ్మా, ఈ అహం వృత్తి కదమ్మా, అది పుట్టుకే పుట్టుక అంతే. అది పుట్టిందా ఇక దేశాలు దేహాలు లోకాలు వెళ్ళడాలు రావడాలు చావడాలు పుట్టడాలు అన్నీ ఉంటాయి. ఇది ఎవరా అని చూస్తే అది కేవలం వృత్తి మాత్రమే కదా. అంచేత వృత్తి లేక ఉన్నట్టుండు, అదే ముక్తి. తేలిగ్గా చెప్తే ఎవరికి అక్కదే. ఎన్నిసార్లు చెప్పారు భగవాన్, ఎన్నిసార్లు విన్నాను భగవాన్, కానీ అది నన్ను వంచేస్తోంది. దాన్ని మర్చిపోవడం అందుకే. అవునవును, అంచేతే దాన్ని పలుమార్లు జ్ఞప్తికి తెచ్చుకో అన్నారు భగవాన్.